టెంపుల్ సిటీ తిరుపతి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 400 కెమెరాలు, 360 డిగ్రీల కవరేజ్, 120 కోట్ల విలువైన ప్రాజెక్ట్, కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో తిరుపతి భద్రత అభేద్యం కానుంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో నేరగాళ్ల కదలికల్ని ఇట్టే పట్టేస్తారు. భక్తుల రక్షణే లక్ష్యంగా కమాండ్ సెంటర్ పనిచేస్తుంది. ఒకప్పుడు నేరం జరిగితే ఆధారాల కోసం వెతికేవారు, కానీ ఇప్పుడు నేరం జరగకముందే ఆపే స్థాయికి తిరుపతి నిఘా వ్యవస్థ చేరుకుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఇక్కడ భద్రత అంటే కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, భక్తుల నమ్మకం కూడా. అందుకే తిరుపతి పోలీసులు ఇప్పుడు టెక్నాలజీని ఒక శక్తివంతమైన అస్త్రంగా మార్చుకున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నేరం జరిగితే ఆధారాల కోసం వెతికేవారు, కానీ ఇప్పుడు నేరం జరగకముందే ఆపే స్థాయికి తిరుపతి నిఘా వ్యవస్థ చేరుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా సుమారు 120 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అధికారులు ప్రారంభించారు. ఈ సెంటర్ ఇప్పుడు నగరం మొత్తాన్ని తన అదుపులోకి తీసుకుని అనుక్షణం పహారా కాస్తోంది. నగరంలోని 185 కీలక ప్రాంతాల్లో దాదాపు 400 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ప్రత్యేకత ఏంటంటే ఇవి 360 డిగ్రీల యాంగిల్లో ప్రతి కదలికను బంధిస్తాయి. దీనివల్ల నగరంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ఆ సమాచారం క్షణాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. కేవలం నిఘా కోసమే కాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం కూడా ఈ వ్యవస్థను అద్భుతంగా వాడుతున్నారు. ఈ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అనుమానిత వ్యక్తుల కదలికలను, గతంలో నేరచరిత్ర ఉన్నవారి ముఖాలను ఈ ఏఐ సాఫ్ట్వేర్ ఇట్టే గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి మధ్య ప్రయాణించే లక్షలాది మంది భక్తుల భద్రతకు ఈ టెక్నాలజీ భరోసానిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొదటిది ఏఎన్పిఆర్ టెక్నాలజీ. నగరంలోని ప్రతి జంక్షన్లో ఉండే ఈ కెమెరాలు వాహనం రాగానే దాని నెంబర్ ప్లేట్ను స్కాన్ చేస్తాయి. ఒకవేళ అది దొంగతనానికి గురైన బండైతే సెకండ్లలో కమాండ్ సెంటర్లో రెడ్ అలర్ట్ సైరన్ మోగుతుంది. నిందితుడు ఆ చెక్పోస్ట్ దాటకముందే పోలీసుల ట్యాబ్లకు సమాచారం చేరుతుంది. ఇక రెండోది ఏఐ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. పాత నేరస్తుడు మాస్క్ వేసుకున్నా, గడ్డం పెంచినా ఈ సాఫ్ట్వేర్ ముఖంలోని బయోమెట్రిక్ పాయింట్ల ద్వారా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇక నగరానికి మెదడు లాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కు 400 హై ఎండ్ కెమెరాలు అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ ఉండే 360 డిగ్రీల పీటీజెడ్ కెమెరాలు కిలోమీటర్ల దూరంలో ఉన్న దృశ్యాలను కూడా స్పష్టంగా చూపిస్తాయి. రాత్రి వేళల్లో చీకటిని కూడా చీల్చుకుంటూ చూసే థర్మల్ సెన్సార్లు ఈ కెమెరాల సొంతం. దొంగలు ఎక్కడైనా పొదల్లో లేదా చీకటి గల్లీల్లో దాక్కున్నా వారి బాడీ హీట్ ద్వారా కెమెరాలు పసిగట్టేస్తాయి. నేరం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. కంట్రోల్ రూమ్ నుంచి నిందితుడి లైవ్ లొకేషన్ను ఫీల్డ్ అధికారులకు నిరంతరం పంపిస్తూ ఉంటారు. ఏదైనా ఎగ్జిట్ పాయింట్ దగ్గర పోలీసులు క్షణాల్లో నిందితులను చుట్టుముట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. తిరుపతి నగరానికి టెక్నాలజీ పటిష్టమైన రక్షణ కవచంలా మారింది. అయితే కేవలం టెక్నాలజీ మీదనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలోనూ పోలీసులు అలర్ట్గా ఉంటున్నారు. అర్ధరాత్రి 10 దాటితే చాలు ఎస్పీ సుబ్బారాయుడు నుంచి డీఎస్పీ, సీఐలు, కానిస్టేబుళ్ల వరకు అందరూ రోడ్ల మీదకొస్తున్నారు. 2 రోజులకొకసారి జిల్లాను పూర్తి స్థాయిలో జల్లెడపడుతూ తనిఖీలు చేస్తున్నారు. అటు టెక్నాలజీ, ఇటు పటిష్టమైన పోలీసింగ్తో తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నేరం చేసి నగరం దాటాలని చూస్తే ఇక దొరికిపోవడం ఖాయమనేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.